సూర్యాపేట నడిబొడ్డులో ఉన్నటువంటి నిల్వకల్ల భూమిలో ఈరోజు పెద్ద ఎత్తున ఇష్యూ బేస్ నడుస్తుంది. ఎందుకంటే సుధాకర్ అనే వ్యక్తి ఈ భూమి నాది, సుమారు నేను గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కబ్జాలో ఉన్నాను, నాకు పట్టా ఉంది, రిజిస్ట్రేషన్ ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇంకో పక్క మాత్రం దీనికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే రామచంద్ర నాయక్ గారు ఉన్నారో ఈ భూమి నాదేని చెప్తున్నారు. ఏంటంటే ఇది సుమారు 600 గజాలు, అంటే గజం ఇక్కడ 50,000 పై చిరుకనే ఉంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఎందుకంటే మనం చూస్తున్నాం ఇది అటు ఎల్ఐసి బిల్డింగ్ రోడ్డు, ఇటు ఖమ్మం పోయే రోడ్డు, మొత్తం ఇరువైపులు ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద వెంచర్ ఏదైతే ఉందో ఎకరం 10 గుంటలు సుమారు. అయితే దీంట్లో పెద్ద ఎత్తున కూడా దొరుకుతున్న విషయం ఏంటంటే మనం చూస్తున్నాం వందలాది మంది కూడా అక్కడ గుంపు కూడి ఉన్నారు. ఎందుకంటే అసలు ఇది ఏమి నడుస్తుంది, ఈ వ్యవహారం ఏందనేది మనం తెలుసుకుందాం. మన దగ్గర ఎవరైతే బాధితుడు సుధాకర్ గారు ఉన్నారో వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, అసలు ఈ విషయం ఏంటి సార్, ఉన్నటువంటి సమస్య ఏంటి? నమస్తే, నేను గుండపనేని లక్ష్మీ నరసింహారావు ఎలియాస్ సుధాకర్ రావు. పాపులర్గా నేను సుధాకర్ రావు అని తెలుసు, చైతన్య భారత సుధాకర్ రావు గానే తెలుసు. ఇక్కడ అందరికీ సుపరిచితం. నేను న్యాయమైన పనులే చేస్తాను, అన్యాయమైన పనులు చేయను, ఇల్లీగల్ పనులు చేయను. మేము 1990లో ఇక్కడ 3 వ్యక్తుల ద్వారా మేము 6,000 గజాలు తీసుకున్నాం. ఒక 10 గుంటల భూమిని కట్టెకోల జానకమ్మ దగ్గర తీసుకున్నాం. ఒక 35 గుంటల భూమి మధుసూదన్ రావు అండ్ సువర్ణారెడ్డి దగ్గర తీసుకున్నాం. 5 గుంటల భూమి ఇప్పుడు నేను నిలబడ్డటువంటి భూమి కాజాబీ అనే వ్యక్తి దగ్గర తీసుకున్నాం. ఆమె యాకూబ్ మేస్త్రి అని సూర్యాపేటలో అందరూ 1990లో తీసుకున్నాము. కాజాబీ అనే వ్యక్తి దగ్గర తీసుకున్నాము. యాకూబ్ అనే మేస్త్రి వైఫ్ దగ్గర తీసుకున్నాము. ఇవి అన్ని లింక్ డాక్యుమెంట్లు తీసుకున్నాము. ఈ అన్ని లింక్ డాక్యుమెంట్లకు ప్రైమరీ లింక్ డాక్యుమెంట్ అడవిమల గోపాల్ రెడ్డి, వీరవెల్లి గోపాల్ రెడ్డి అంటారు. పెద్ద మనిషి, చాలా న్యాయమైన పెద్ద మనిషి. ఆయన అన్ని లింక్ డాక్యుమెంట్లు తీసుకొని కొనుక్కుండు. మేము కూడా వ్యాలిడ్ లింక్ డాక్యుమెంట్లు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే కొనుక్కొని గత 35 సంవత్సరాల నుంచి మేమే పొజిషన్లో ఉన్నాము, మేమే ముటేషన్ చేయించుకున్నాము. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి రామచంద్ర నాయక్ అని అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మనుషులు గత 2-3 నెలల నుంచి మమ్మల్ని హెరాస్ చేయడానికి, కబ్జా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మేము అన్నిటినీ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒకటండి, ఇప్పుడు మీరు ఏమంటారు అంటే మీరు 3 వ్యక్తుల దగ్గర ఖరీదు చేసి అని చెప్తున్నారు. వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకొచ్చారు, చనిపోయిన వ్యక్తి మీకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ రైజ్ చేస్తుంది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అది అబద్ధము. ఏదైతే చెప్తుర్రో, ఏ రామచంద్రయ్య అయితే చెప్తుండో ఆ రామచంద్రయ్య కూడా ఈ భూమిలో పార్టీ. అడవిమల గోపాల్ రెడ్డి గారు కొనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్తున్న ఫేక్ డాక్యుమెంట్కు సంబంధించి రామచంద్రయ్య కూడా దీంట్లో పార్టీ. ఇంకెక్కడి నుంచి వచ్చింది భూమి? ఫేక్ డాక్యుమెంట్ అని ప్రూవ్ చేసినాం కదా. శామ్ రజ్వీ గారు కలెక్టర్ ఉన్నప్పుడు సుమోటోగా స్వీకరించి ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసి అందరికీ నోటీసులు ఇచ్చి ఆర్డర్ పాస్ చేసి ఆ ఆర్డర్ పాస్ను సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్లో రికార్డు చేయించినాక అప్పుడున్న సబ్ రిజిస్ట్రార్ దాన్ని ప్రొహిబిషన్ లిస్టులో పెట్టినాక ప్రొహిబిషన్లో ఉన్న ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎట్లా? ఈ మండలానికి పాస్బుక్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎట్లా? క్యాన్సిల్ అయినటువంటి పాస్బుక్ నుంచి ఎట్లా లింక్ డాక్యుమెంట్లు వస్తాయి? ఈ లింక్ డాక్యుమెంట్ నుంచి కోట్లాది రూపాయల లోన్లు ఎట్లా వస్తాయి? ఇది మాకు అర్థం కాని విషయము. మేము మా డాక్యుమెంట్లన్నీ న్యాయమైనవి, వాళ్ళకు సంబంధించినటువంటి 100% ఫేక్ డాక్యుమెంట్లు. కావాలంటే మీరు సబ్ రిజిస్ట్రార్లో ఎంక్వైరీ చేయండి. నిన్ననే లెటర్ ఇచ్చినాము. దాని ప్రకారం ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఈ ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ ప్రొహిబిటెడ్లో ఉంటే రిజిస్ట్రేషన్లు అవుతాయా? ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? ఎట్లా మార్టిగేజ్ అయింది? ఒకటి ఇక్కడ చిన్న ఏంటంటే రామచంద్ర నాయక్ గారికి అనంతుల రామచంద్రయ్య వారసురాలైనటువంటి అనంతుల సత్యమ్మ చేసింది. అనంతుల సత్యమ్మకు ఏ హక్కుతో చేసిందో మాకు అర్థం కాలేదు. అప్పటికే ఆ పాస్బుక్ క్యాన్సిల్ అయి ఉంది. అప్పటికే ఆ పాస్బుక్ అనేటటువంటిది సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ లో మార్క్ అయ్యింది. చివరిగా ఇప్పుడు మీరు ఎవరైతే 3 వ్యక్తుల దగ్గర కొన్నామని చెప్తున్నారు, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది భూమి? వాళ్ళకు వెదిర రామ్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళకు వచ్చింది. వాళ్ళ నుంచి గోపాల్ రెడ్డి గారికి వచ్చింది. వాళ్ళ నుంచి సువర్ణారెడ్డికి, తర్వాత కాజాబీకి వచ్చింది. కట్టెకోల జానకమ్మకు కూడా కట్టెకోల శ్రీనివాసరావు భార్యకు కూడా వెదిర రామ్మోహన్ రెడ్డి నుంచి వచ్చినటువంటి భూమి. అంటే అన్ని డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి.
ఇప్పుడు మీరు నిలబడ్డటువంటి ప్రాపర్టీకి సంబంధించి మా తమ్ముని బిడ్డ శాలిని పేరు మీద సూర్యాపేటల యూనియన్ బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ కూడా ఉంది. అన్ని డాక్యుమెంట్లు వెరిఫై చేసినాకనే మాకు లోన్ ఇచ్చారు. మీరు చివరిగా చెప్పండి, కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే సబ్మినిస్టర్ గారు మీరేం కోరుతున్నారు? న్యాయం కోరుతున్నాం. ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ రిజిస్టర్ చేయడానికి లేదు. కలెక్టర్ గారిని ఆ రోజు అడిగినాం, ఈ పాస్బుక్ క్యాన్సిల్ చేయమన్నాం, ఈ పాస్బుక్ను సీజ్ చేయమని కూడా అడిగినాం. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు కలిసి ఈ లేటెస్ట్ ఏందనేది మేము లేటెస్ట్ ఉన్నటువంటి కలెక్టర్ గారిని కూడా కలుస్తాము, అడుగుతాము, ఎస్పీ గారిని కూడా కలుస్తాము, చెప్పుతాము. ఆల్రెడీ సిఐ గారు నోటీసులు పెట్టినాం, డిఎస్పీ గారిని కూడా ఈ రోజు కలుస్తాను. సుధాకర్ గారు చెప్పేది ఒకటి ఏంటంటే, ఈ కోట్ల విలువైనటువంటి భూమి మాత్రం ఖచ్చితంగా నా ప్రాపర్టీ. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ మాకు సంబంధించిన వ్యక్తి కూడా బ్యాంకులో లోన్ తీసుకోవడం, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం జరిగింది. కావాలనే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఎందుకంటే నా దగ్గర ఎవరైతే 4-5 ఎవరైతే చేతులు మారే వాళ్ళ మొత్తం కూడా లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి. మరి రామచంద్ర నాయక్ గారి దగ్గర ఏముందో తెలియదు. ఎందుకంటే రామచంద్ర నాయక్ ఎవరైతే ఒక వ్యక్తి చేశారో ఆమె మొత్తం కూడా ఫేక్గా చేసింది తప్ప ఏం లేదు. కావాలనే నా మీద దౌర్జన్యం చేస్తుంది తప్ప ఏం లేదు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ మీద, న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ నాకు న్యాయం చేస్తానని కోరుతున్నాను. ఖచ్చితంగా న్యాయమే చివరికి చేస్తానని కూడా అతను చెప్తున్నాడు.